ఈశ్వర్ అన్న ఈ వ్యక్తి ఒక నకిలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని అది ఫెయిల్ అయ్యి చాలా అధ్వాన్నమైన రిజల్ట్స్తో బాధపడి మళ్ళీ తన పాడైపోయిన తన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని సరి చేసుకోవడానికి ట్రైకోజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కి రావడం జరిగింది. ఈ సంస్థకి అధినేత అంటే ఎండి అండ్ సిఇఓ అయిన డాక్టర్ జాన్ వాట్స్ గారు ఆయన్ని కలవడం జరిగింది. డాక్టర్ జాన్ వాట్స్ గారు హీఈస్ అన్ ఎంబీబీఎస్ డివిఎల్ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఈయన హీఈస్ అ డర్మటాలజిస్ట్ అండ్ సీనియర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. ఈ డాక్టర్ గారికి 1700కు పైగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ చేసిన అనుభవం ఉంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్. ఎంతో అనుభవం ఉన్న సర్జన్లు మాత్రమే ఈ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలని విజయవంతంగా చేయగలరు. హెస్టీ చేయించుకోదలుచుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. అండి, నా పేరు ఈశ్వర్ కుమార్, మాది శ్రీకాకుళం. ఫస్ట్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మోసపోయాను. అంటే ఒక మంచి డిగ్రీ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోసపోయాను. అతను డెర్మటాలజిస్ట్ డాక్టర్ కాదు. నా మీద ప్రయోగం చేసి చాలా మోసం చేశారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. నేను ఏదో ఊహించుకున్నాను, మంచి రిజల్ట్ వస్తుందని అనుకున్నాను, కానీ ఇంత బ్యాడ్గా వస్తుందని నేను అనుకోలేదు. నాలాగా మీరు కూడా మోసపోకూడదని ఈ వీడియో చేస్తున్నాను. తప్పేమీ చేయకుండా ఈసారి మంచి డెర్మటాలజిస్ట్ డాక్టర్ని ఎంచుకున్నాను కాబట్టి నాకు రిజల్ట్ అనేది చాలా నీట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. డాక్టర్ జాన్ వాట్స్ గారికి, ఈ టీం సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా మంచిగా నాకు హెల్ప్ఫుల్గా మంచిగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగి 54 రోజులు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత నా హెడ్ ఎలా ఉందనేది. నాకు షెడ్డింగ్ ఫేస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రెండో వారం నుంచి 2 నెలల వరకు మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. వాళ్ళు పెట్టినటువంటి హెయిర్ అనేది ఊడిపోతుంది అంటే మళ్ళీ మీరు భయపడకండి. వాళ్ళు పెట్టినటువంటి హెయిర్ మాత్రమే ఊడిపోద్ది. స్కాల్ప్లో పెట్టినటువంటి రూట్స్ అలాగే ఉంటాయి. అది 3rd మంత్ నుండి మనకి గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. మనం తినే ఫుడ్ బట్టి కానీ అది గ్రోత్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను 3వ వారం నుంచి మినాక్సిడిల్ కూడా వాడుతున్నాను. మినాక్సిడిల్ వాడడం వల్ల నాకు రిజల్ట్ ఎలాగ కనిపిస్తున్నాయి అంటే, ఇంతకుముందు నేను హెడ్ వాష్ చేసినప్పుడు నా చేతిలో కనీసం ఒక 5-6 వరకు వెంట్రుకలు నా చేతిలో కనిపించేవి. నేను మినాక్సిడిల్ వాడిన తర్వాత నాకు హెడ్ వాష్ చేసినప్పుడు నాకు ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది కనబడడం లేదు. ఇప్పుడు ఇక్కడ దూరం ఉన్నాయా, ఈ ఖాళీ ఉండే ప్లేస్లో కూడా నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేశారు. ఈసారి రిజల్ట్ ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మగవాళ్ళకి జుట్టు ఉంటేనే అందం. ఈ జుట్టు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు ఆలోచించండి, అతను మంచి డాక్టరా కాదా, డెర్మటాలజిస్ట్ చదివారా లేదా, మంచి డిగ్రీ ఉందా లేదా, అవన్నీ దృష్టిలో పెట్టుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఫోటో స్టూడియో కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లు కానీ వెళ్తాం. ఎందుకు వెళ్తాం? వాళ్ళు పిలుస్తారు, మనం వెళ్తాం. వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. మనం ఇలా బట్టతలతో వెళ్తే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఏమైనా సెటైర్లు వేస్తారేమో, లేకపోతే హేళన చేస్తారేమో, నవ్వుతారు. ఇలాంటి ఇబ్బందుల వల్ల మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాం. కాబట్టి మంచి డాక్టర్ని నమ్మి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి క్లినిక్లు ఉన్నాయి. అలా సెర్చ్ చేస్తూ వెళ్ళి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒకసారి మోసపోయాను. రెండోసారి మోసపోకుండా చాలా మంచి డాక్టర్ని నమ్మి వెళ్ళాను. మీరు కూడా నాలాగా మంచి డాక్టర్ని నమ్ముకొని వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా మోసపోకూడదని నేను వీడియోలు చేస్తున్నాను.
ఇక నుంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఇంకా నేనేంటంటే పీఆర్పీ చేసుకోవాలి. ఈ పీఆర్పీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ హెయిర్ అనేది ఇంకా గట్టిపడి, ఇంకా రాలకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇంకా మంచిగా ఉంటది. గ్రోతింగ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటది. అందుకోసం నేను పీఆర్పీ కూడా ఒక 4, 5 సెషన్స్ తీసుకోవాలి. కాకపోతే నా దగ్గర డబ్బులు కొంచెం టైట్‌గా ఉంది. డబ్బులున్నప్పుడే నేను చేసుకుంటాను. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదండీ! ఎంతో కష్టపడితే గాని డబ్బులు మనకి రావు. అలాంటి మన కష్టాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. ఈ ఫేక్ డాక్టర్స్ మన కష్టాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలా? వద్దా? ఎవరి దగ్గర చేసుకోవాలి? ఎవరి దగ్గర చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తది? అదొకటి మీరు ఆలోచించి కొంచెం అర్థం చేసుకోండి నా బాధని మీతో చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు నేను మోసపోయాను కాబట్టి నా బాధని మీతో చెప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అని నేను ఈ వీడియోతో ముందుకొచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నాను. ఇంకా వీడియోలు చేస్తాను. నా రిజల్ట్, నేను పీఆర్పీ వీడియో అన్నీ కూడా మీ ముందుకు తెస్తాను. నా రిజల్ట్ ఇలా ఉంది కాబట్టి మీరింకా చూస్తారు. నాకింకా వాళ్ళు పెట్టినటువంటి హెయిర్ ఇంకా లాంగ్ అవ్వలేదు. ఇంకా షార్ట్‌గా ఉన్నాయి. అవి వచ్చేసి ఈ హెయిర్‌లో కలిస్తే ఇంకా థిక్‌గా వస్తది. ఇంకా నేచురల్ లుకింగ్ వస్తది. ఇంకా ఒత్తుగా కనిపిస్తది. నాకైతే రిజల్ట్ అయితే చాలా నీట్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నేనింత హ్యాపీగా ఎప్పుడూ ఉండను. ఇంతకుముందు నేను ఎలా ఉండేవాడిని, చాలా మూడీగా, డల్‌గా ఉండేవాడిని. నాకిప్పుడు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను బయటకి వెళ్తున్నాను. చాలా మందితో మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళి ఫంక్షన్‌కి వెళ్తున్నాను. ఫోటోలు దిగుతున్నాను. ఇంతకుముందు బయటికి వెళ్ళాలంటే నాకు చాలా సిగ్గేసేది. బయటికి వెళ్ళాలా అంటే భయమేసేది. సిగ్గేమో పక్కన పెడితే. క్యాప్ ఏసుకొని వెళ్ళేవాడిని. క్యాప్ ఎవరు తీసేస్తాడో, ఎవరు నా నుదురు చూసేస్తారో, ఎవరు నా బట్టతలు చూసేస్తారని చాలా భయపడేవాడిని. ఇప్పుడు అటువంటి భయమేమీ లేదు. నాకెంత హ్యాపీగా ఉందంటే ఈ లుక్ చూసిన తర్వాత మీరే చెప్పుకుంటారు. నిజమేరా బాబు అని. చాలా నేచురల్ అండి. చాలా అంటే చాలా నేచురల్. నాకు ఇంతకుముందు ఇంత హెయిర్ ఉండేది కాదు. చాలా పల్చగా ఉండేది. అసలు హెయిర్ ఉండే అంటే నేను దువ్వుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. అసలు లేకుండా ఏం దువ్వుదామా అని. ఇప్పుడైతే చాలా హెయిర్ ఉంది. ఇంకా వాళ్ళు పెట్టిన హెయిర్ అయితే నాకు 100% రాలేదు. అది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా వస్తాయి. చాలా టైం పడుతుంది అవి రావడానికి. ఇప్పటికి 6 నెలలు అయింది కదా! ఇంకొక 2 నెలల్లో నాకు పూర్తిగా హెయిర్ అనేది వస్తది. ఆ హెయిర్ వచ్చి ఈ హెయిర్‌లో కలుస్తది. అలా కలవడం వల్ల ఇంకా థిక్‌గా వచ్చి ఇంకా నేచురల్ లుకింగ్ కనిపిస్తది. డెన్సిటీ మీరే చూడొచ్చు. వాళ్ళు చేసిన డెన్సిటీ. చూడండి. నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నప్పుడు ఇలా బాధపడకూడదని వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. నాకు హెయిర్ లాస్ ఎంత ఉండేది, ఆ హెయిర్ ఎంత లూజ్‌గా ఉండేది అవన్నీ మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందనేది మీకే తెలుస్తది. చాలా నేచురల్‌గా ఉంది. నేను చాలా సార్లు బయటకి వెళ్ళాను. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నావా అని ఎవరు అడగలేదు. ఎందుకంటే ఇవి ఫ్రంట్‌లో డాక్టర్ జాన్ సార్ ఏం చేశారంటే చిన్న సింగిల్ ఫాలికల్స్ ఉంటాయి కదా! అవి కొన్ని ముందుకు పెట్టారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు పెట్టిన పింపుల్స్ అన్నీ కొంచెం మాయమయ్యాయి. అంటే కనబడకుండా అయినాయి. మీరు చూడొచ్చు. లుకింగ్ చూడొచ్చు. ఒకసారి మీరే చూడొచ్చు. ఇదిగో ఈ సింగిల్ అని ముందు పెట్టారు. నాకైతే చాలా బాగుంది డెన్సిటీ. ఎటువంటి నొప్పి లేదు. హెయిర్ ఫాల్ అయితే అప్పుడంతే. మరి హెయిర్ ఫాల్ అయితే అస్సలు లేదు. మళ్ళీ నేను ఇలాంటి లుక్‌తో మళ్ళీ ఇలా నేను చూసుకుంటానని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇలా ఉన్నందుకు డాక్టర్ జాన్ సార్‌కి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఏమైనా అడగాలనుకున్నా స్క్రీన్ పైన కనపడే నంబర్‌కి కాల్ చేయండి. తప్పకుండా కమెంట్స్‌లో మమ్మల్ని అడగండి. మేము డాక్టర్ గారితో మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.